హలో ఎవ్రీవన్. క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం పెద్ద చర్చగా దారితీసిన విషయం ఏమిటంటే సన్ రైజర్స్ బ్రాండ్కు చెందిన ఒక టీం పాకిస్తాన్ స్టార్ స్పిన్నర్ని కొనుగోలు చేయడం. దీనిపై ఇప్పుడు బీసీసీఐ కూడా స్పందించింది. అసలు ఏమైంది, బీసీసీఐ ఏమంది అనే విషయం మనం ఈ వీడియో తెలుసుకుందాం. అసలు విషయం ఏమిటంటే ఇంగ్లాండ్లో జరిగే ద 100 లీగ్ వేలంలో సన్ రైజర్స్ గ్రూప్ చెందిన సన్ రైజర్స్ లీడ్స్ టీం పాకిస్తాన్ స్టార్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సుమారు 2.3 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది ఒక పెద్ద చర్చకు కారణమైంది. ఎందుకంటే భారతదేశం చెందిన ఒక ఫ్రాంచైజీ పాకిస్తాన్ ఆటగాడిని కొనుగోలు చేయడం చాలా అరుదైన విషయం. అసలు ఎందుకు వివాదం? ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొంతమంది అభిమానులు సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్పై కూడా విమర్శలు చేశారు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్లో 2008 తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లు ఆడలేదు. అందుకే ఈ నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వివాదంపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. ఆయన చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి: ఇది ఐపీఎల్కు సంబంధించిన విషయం కాదు, ఇది ఒక విదేశీ లీగ్, అందుకే దీనిపై బీసీసీఐ జోక్యం చేసుకోలేం. అంటే ఈ నిర్ణయం పూర్తిగా ఆ ఫ్రాంచైజీ తీసుకున్నది అని బీసీసీఐ స్పష్టం చేసింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డీల్ వల్ల అబ్రార్ అహ్మద్ ఒక ఇండియా కంపెనీ చెందిన టీంలో ఆడే మొదటి పాకిస్తాన్ ఆటగాడిగా నిలిచాడు. ఇది ద 100 లీగ్ చరిత్రలో కూడా ఒక ముఖ్యమైన సంఘటనగా మారింది. మొత్తానికి సన్ రైజర్స్ టీం తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. బీసీసీఐ మాత్రం స్పష్టం చేసింది, విదేశీ లీగ్ విషయాల్లో తమకు జోక్యం చేసుకునే హక్కు లేదని. ఇప్పుడు ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇంకెలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి. ఈ వార్తపై మీ అభిప్రాయం ఏమిటి? ఎస్ఆర్హెచ్ టీం పాకిస్తాన్ ఆటగాడిని కొనడం సరైన నిర్ణయమేనా? మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.